హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు పచ్చి మామిడికాయలతో మామిడి తాండ్ర చేసుకుందామండి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎండాకాలం మాత్రమే మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి సంవత్సరం అంతా నిల్వ ఉండడానికని మామిడి తాండ్ర చేసి పెట్టుకుంటున్నాను నేను. నాకు చాలా ఇష్టము. ఇది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పచ్చి మామిడికాయలతోటి చేసుకుంటే చూడండి ఎలా చేసుకోవాలి. 2 మామిడికాయలు తీసుకున్నానండి. ముందుగా స్కిన్ అంతా స్క్రేప్ చేసుకోవాలండి. చూడండి అట్లా చేసి పెట్టుకోవాలి. మళ్ళీ సన్నగా కట్ చేసుకోవాలి. అట్లా చేసుకోవడం వల్ల ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు, మెత్తగా కూడా అవుతుందండి. 2 మామిడికాయలు అట్లాగే పక్క నుంచి అట్లా కండ అంతా కట్ చేసుకోవాలి. గట్టిబట్ట టెంక వరకు మొత్తం స్కిన్ అంతా తీసేసేయాలండి. అదంతా తీసేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ తీసి గ్రైండర్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఆ ముక్కలు చూడండి కట్ చేసిన తర్వాత కొంచెం కచ్చాగా ఉన్నాయి, కొద్దిగా పండుగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా ఉంటే. చూడండి అట్లా గ్రైండర్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. గ్రైండర్ స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఈ గ్రైండ్ చేసింది గుజ్జును అందులో వేసుకోవాలి. కొద్దిగా అందులో వాటర్ పోసుకోవాలి. చూడండి ఇట్లా స్లోగా పెట్టుకోవాలి స్టవ్ కూడా. ఇప్పుడు కొంచెం ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు మనం పట్ట వేసుకోవాలండి. ఒకటి పట్ట, ఒక 7-8 మిరియాలు వేసుకోవాలి. టేస్ట్గా ఉంటుందండి, ఫ్లేవర్ దాంట్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బాగా మసలనివ్వాలి. కొంచెం మసిలి ఇట్లా దగ్గరికి రావాలండి. అట్లా బాయిల్ అవ్వాలి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అట్లా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక జల్లెడ లాంటిది తీసుకుని కానీ, ఒక స్ట్రెయినర్ తీసుకుని కానీ ఇట్లా జల్లించుకోవాలి. ఎందుకంటే దాంట్లో మిరియాలు వేసాము, ఇంకా పట్టా వేసాము. ఇంకా ఉడకబెట్టిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇట్లా వస్తుంది చూడండి, ఇట్లా మ్యాంగోవి ఇట్లా పల్ప్ లాంటిది వస్తుంది. అది కూడా సపరేట్గా తీసి పెట్టవచ్చు. ఇప్పుడు చూడండి అంతా మంచిగా స్మూత్గా ఉంది మ్యాంగో జ్యూసు. ఇప్పుడు ఇది కూడా బాగా బాయిల్ చేసుకోవాలండి. సగం బాయిల్ అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. 2 మీడియం సైజు మ్యాంగోస్ తీసుకున్నాం కదా, అది 30 కిలో ఉంటుందండి. 150 గ్రామ్స్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలండి. షుగర్ అందులోనే మెల్ట్ కావాలండి. మంచి మెల్ట్ అయ్యి బాగా బాయిల్ అయ్యి ఇట్లా దగ్గరకు వచ్చిందా లేదా చూసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు కొద్దిగా ఇట్లా దగ్గరకు వస్తూ ఉన్నది. ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందండి. ఇప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను 4 ప్లేట్స్ తీసుకున్నానండి. 2 పెద్ద ప్లేట్స్ తీసుకున్నాను, 2 చిన్న ప్లేట్స్ తీసుకున్నాను. అట్లా అయితేనే సరిపోద్దండి కరెక్ట్గా. ఇప్పుడు అన్ని ప్లేట్స్ కండి కొంచెం నెయ్యి తీసుకొని రాసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా రుద్దుకోవచ్చు. చూడండి అన్నీ అట్లా రుద్దుకున్నాను నేను అన్ని ప్లేట్స్కి. ఇప్పుడు ఆ లిక్విడ్ అంతా వేస్తున్నానండి ఒక్కొక్క ప్లేట్లో. దానికి ఎంత సరిపడ కొంచెం పలసగానే వేసుకోవాలి. మరి ఇట్లా మందంగా వేసినా కూడా ఆరడానికి కష్టమవుతుంది. అందుకని నేను అన్ని ప్లేట్లలో కొద్దిగా పలసగానే వేసానండి. మనం అట్లాంటప్పుడు నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు, ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు, తొందరగా ఆరిపోద్ది. అందుకని అట్లా 2 ప్లేట్లు పెద్ద దాంట్లో వేసాను, 2 చిన్న ప్లేట్లలో కూడా వేసుకున్నాను నేను ఆ లిక్విడ్ అంతా. ప్లేట్లలో వేసిందంతా నేను నీడలోనే ఆరబెట్టానండి. ఫ్యాన్ వేసి ఇంట్లోనే ఆరిపోయింది, బాగానే ఆరిపోయింది. మధ్య మధ్యలో కొద్దిగా ఆరకపోతేనండి బాల్కనీలో పొద్దున పూట ఎండ వస్తుంది కదా, అక్కడ పెట్టాను. నీడలో కూడా ఈజీగా ఆరిపోద్ది కానీ కొంచెం టైం పడుతుందండి. చూడండి బాగా ఎండిపోయింది. ఇట్లా చూడండి పల్సగా వచ్చినాయి. బాగా ఈజీగా కూడా మనం తీసుకోవచ్చు. అన్నీ అట్లాగే తీసామండి. ఇప్పుడు చూడండి ఇట్లా ఇట్లా చేతిలో వేసుకుంటే ఇట్లా మంచిగా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇప్పుడు ప్లేట్లో వేసుకునండి అన్నీ ఇట్లా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. నేను ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుని ఇట్లా రౌండ్గా చుట్టుకోవచ్చు అని చెప్పి కట్ చేశానండి. చూడండి అట్లా ఆ మందంలో వచ్చినాయి అన్నీ. చూడండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి, పుల్లగా తీయగా. ఎందుకంటే పచ్చికాయలు కదండి, బాగున్నాయి టేస్ట్. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా చేసి చూడండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.